సరస్వతికి నయమైపోయిందని మీరంతా ఆనందంగా ఉన్నారే. ఈ ఇంట్లో నాగవల్లి సమస్య తీరిపోయిందనుకుంటున్నారా? ఏమంటున్నారు సిద్ధాంతి గారు? సిద్ధాంతి గారు చెప్తున్నట్టుగా ఈ ఇంట్లో నాగవల్లి సమస్య ఉంది. ఈ ఇంటికి వచ్చిన తరువాత ఒక్కొక్క రోజు నాకు ఒక్కొక్కరి మీద అనుమానం ఉండేది. ఎవరు సమస్యలో చిక్కుకున్నారో కనిపెట్టడం చాలా కష్టమైంది. సిద్ధాంతి గారు, ఆ రోజు బావిలో మీరు స్నానం చేసేటప్పుడు ఎవరో బండరాయిని తోసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. అప్పుడు మీ మెళ్ళో రుద్రాక్షమాల లేదు. అది నేను గమనించాను. ఆ రోజు గీతతో మీరు రుద్రాక్షల్ని చూపించి అన్నారు కదా, ఈ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఎవరూ నన్నేమీ చెయ్యలేరు. అది నాకు జ్ఞాపకం వచ్చింది. గీత మీద అనుమానం వచ్చి నేను ఆమె రూమ్కి వెళ్ళాను. ఓ, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? జోక్ చేస్తున్నారా డాక్టర్? అవన్నీ తెచ్చినవి కావు, నేను వేసినవి. మీరు వేశారా? ఫ్యాంటాస్టిక్, అద్భుతంగా వేశారు. వీటిని ఇంత అద్భుతంగా వేసిన మీరు నాగవల్లి చిత్రాన్ని మాత్రం ఎందుకు వేయలేకపోతున్నారు? కారణం నాకు తెలియడం లేదు. నేను ఏ చిత్రం చూసినా ఒక్కరోజులో వేసేస్తాను. ఈ చిత్రం వేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది. కళ్ళు అందంగా వస్తే ముక్కు రాదు, ముక్కు అందంగా వస్తే మొహం రాదు. ఎందుకో నేను చెప్తాను. వీళ్ల గురించి మీకు తెలుసు, వీళ్ళని మీరు చూశారు, అందుకే అంత బాగా వేయగలుగుతున్నారు. నాగవల్లిని మీరు చూశారా? ఆమె గురించి మీకేమైనా తెలుసా? తెలుసుకుని వేయండి, మీ ఆశ నెరవేరుతుంది. నాకు అన్ని విషయాలు తెలుసు. నాగవల్లిని రాజు ఎత్తుకుపోయాడు. తను ప్రియుణ్ణి రహస్యంగా కలుసుకుంటుందని తెలుసుకున్న రాజు అతని తలని నరికేశాడు. నాగవల్లిని కాల్చి బూడిద చేశాడు. చాలా విషయాలు తెలుసుకున్నారే. వెరీ గుడ్. అంతేకాదు, ఆ విజయ రాజేంద్ర బహదూర్ గురించి ఒక పుస్తకమే ఉంది. ఏంటి? ఆ రాజు గురించి ఒక పుస్తకమే ఉందా? అవును, దాంట్లో అతను ఎవరు, అతని వ్యక్తిత్వం గురించి కూడా రాశారు. గీత చెప్పిన తర్వాత నేను లైబ్రరీకి వెళ్ళాను. ఆ బుక్ చదివి రాజు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. లెడ్జర్లో సైన్ చేసేటప్పుడు ఈ ఇంట్లో నేను ఎవరిని అనుమానించానో ఆ పేరు అక్కడ ఉంది. ఎవరిది చెప్పండి. రండి, చూపిస్తాను. హలో మేడం, మీ రీసెర్చ్ ఎలా కొనసాగుతోంది? 90 ఏళ్లు దాటిన వాళ్ళు మీకు ఎంతమంది దొరికారు? 90 ఏళ్ళేంటి? 100 ఏళ్లు దాటిన వాళ్ళు ఈ ప్రపంచంలో 5 లక్షల మంది ఉన్నారట. ఇంటర్నెట్లో చూసి తెలుసుకున్నాను. 120 ఏళ్లు దాటిన ఎందరో మునులు ఋషులు హిమాలయాల్లో ఉన్నారట. ఆంధ్రప్రదేశ్లో 125 ఏళ్లు దాటిన వారు ఒకరో ఇద్దరో ఉన్నారని తెలుసుకున్నాను. ఇంకో 2 రోజుల్లో వాళ్ళెవరో కనిపెట్టి నా రీసెర్చ్ని పూర్తి చేస్తాను. మీరు చెప్పిన ఆ ఇద్దరిలో నేను అప్పుడే ఒకరిని కనిపెట్టేశాను. ఈ ఊళ్ళో ఉన్నారా? ఇంతవరకు అతని గురించి ఏ ఒక్క వార్త బయటికి రాలేదు. అతన్ని ఇంతవరకు ఎవరు చూసిందే లేదు. అది నాకు తెలిసింది. ఇన్ని రోజులు అతని గురించి ఎవరికీ ఎందుకు తెలియలేదు? 40 ఏళ్ల క్రితమే అతని ఇక్కడికొచ్చి ఒక పాడుపడ్డ కోటకి చేరుకున్నాడు. ఇన్నేళ్లలో అతన్ని చూసి ప్రాణాలతో తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే. ఆయన వయసు 123 ఏళ్ళు. చూసారా? నిజంగానే అతన్ని మీరు చూసారా? చూడ్డం మాత్రమే కాదు, అతని పేరు కూడా తెలుసుకున్నాను. అతని పేరేంటి? విజయ రాజేంద్ర బహదూర్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? ఇక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవదుర్గం దగ్గర రత్నగిరి కొండ ఉంది. కొండ మీద కోటలో ఉన్నాడు. వాడింకా చనిపోయిన తన ప్రేయసి జ్ఞాపకంతోనే ఉన్నాడు. ఇంకో జన్మలోనైనా ఆమెను పొందాలనే ఆశతో ఉన్నాడు. పాపం, ఆ పిచ్చి రాజుకి నాగవల్లి అసలైన క్యారెక్టర్ గురించి ఏం తెలుసు? ఏమంటున్నారు? తన క్యారెక్టర్ గురించి మీకేమి తెలుసు? రామనాథమే కాకుండా దానికి ఎంతో మంది ప్రేమికులు ఉన్నారంట. అందర్నీ ఒకేసారి సంతోషపరుస్తూ ఉండేదట. అంతేకాదు, ప్రతిరోజు దానికి ఎవరో ఒకరు కావాల్సిందే. రాజు లేకపోతే మంత్రి, సేవకుడు లేకపోతే సైనికుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాగవల్లి ఒక కామ పిశాచి.
షీఈ్ ఎ నింఫోమానియాక్, ఒక వ్యభిచారి. ஏய் நாயே, என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? ஏ ராமநாதனை தவிர வேற யாரையும் ஏறெடுத்து பார்த்தவ இல்லடா நானு. என்ன பத்தி தப்பா இன்னொரு வார்த்தை பேசுன எரிச்சிடுவேன் உன்னை. நான் அழிக்கணும்னு ஆசைப்பட்டது உன்னை இல்லடா, அந்த விஜய ராஜேந்திர பாகுதூர. அவனுக்கு முன்னால நீ கையால బలియాడాద. ఏయ్! ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? గౌరివా నాగవల్లివా? చెప్పు, చెప్పు. నేనేం పాపం చేశాను? వద్దు, నువ్వు నాకొద్దు. నా నుంచి వెళ్ళిపో. పో, వెళ్ళిపో. నా నుంచి వెళ్ళిపో. నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు. వెళ్ళిపో. నన్ను వదిలేసే ప్లీజ్. డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి. లేకపోతే నేనెవరినైనా చంపేస్తాను. డాక్టర్ ప్లీజ్, ప్లీజ్. కొంచెం బండా బాబు. అవుమా అవుమా అవుమా. ఓ ఇంత అద్భుతమైన చిత్రపటం నడి రోడ్డు మీద ఇలా పడుందేమిటి? ఎవరు పడేస్తుంటారు? దీని విలువ తెలుసుంటే పడేసుండేవాళ్ళు కాదు. ఛ! సార్, ఇది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల బొమ్మ. దీన్ని ఇంతగా పొగుడుతున్నారేంటి? దీనిలో ఉన్న గొప్పతనం ఏమిటో నాలాంటి కళాకారుడికి మాత్రమే తెలుసు. ఏంటి, ఈ పెయింటింగ్కి ఎవరూ వెలకట్టలేరా? మన దేశంలో దీనికి ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ విదేశాల్లో అయితే లక్షలకు లక్షలు కురిపిస్తారు తెలుసా? ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం మహారాజులు పరిపాలించే కాలంలో ఒక గొప్ప చిత్రకారుడు గీసిన చిత్రపటం ఇది. ఏమండి, పేదరికంలో మగ్గుతున్న మనకి ఆ దేవుడే ఒక దారి చూపించాడు. దీన్ని ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మి డబ్బు తీసుకురండి. నాలాంటి నిజమైన కళాకారుడు ఎప్పుడు అలాంటి నీచమైన పని చేయడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడ్డాను? మీరు గీసే ప్రాణం లేని చిత్రాలు కూడా వాటికి కావలసిన మంచి బట్టలు వేసుకుంటున్నాయి, బంగారు నగలను కూడా పెట్టుకుంటున్నాయి. కానీ మీతో జీవితం పంచుకున్న నాకు ఒక్క మంచి చీర కట్టుకునే గతి లేదు. నా మాట విని ఈ చిత్రాన్ని అమ్మేయండి. ఒక కళాకారుడు శ్రమని మరొక కళాకారుడు అమ్ముకోవటం ఆత్మహత్యతో సమానం. ఈ పెయింటింగ్ నమ్మి డబ్బు సంపాదించడం మీరు అవమానంగా భావిస్తున్నారు కదా, దానికంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలు.
ఈ పెయింటింగ్ నమ్మి డబ్బు సంపాదించడం మీరు అవమానంగా భావిస్తున్నారు కదా, దానికంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలు. Oh